హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రావణ శుక్రవారం కాదు, సోమవారం ఏ రాశి వారు ఏం చేస్తే వారి బాధలు తీరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు తీరి కోరుకున్నవన్నీ జరుగుతాయట. మరి ఏ రాశి వారు ఏం చేస్తే వారు కోరుకున్నది జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. శ్రావణ మాసం అనగానే ఎవరికైనా శుక్రవారాలే గుర్తుకు వస్తాయి. ఈ శ్రావణ శుక్రవారాల్లో పెళ్ళైన స్త్రీలంతా ఆ లక్ష్మీ అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు, సోమవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు తీరి కోరుకున్నవన్నీ జరుగుతాయట. మరి ఏ రాశి వారు ఏం చేస్తే వారు కోరుకున్నది జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారు శ్రావణ సోమవారాల్లో శివలింగానికి అభిషేకం చేయాలి. అది కూడా పచ్చిపాలు నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల వారు జీవితంలో కోరుకున్న మంచి మొత్తం జరుగుతుంది. అంతేకాదు, ఆ రోజు ఉపవాసం కూడా ఉండాలి. అన్ని వారాలు ఉండలేమనుకుంటే మొదటి చివరి సోమవారంలో ఉన్నా సరిపోతుంది. శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయండి. ఇక వృషభ రాశి వారు శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించాలి. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించాలి. 108 సార్లు ఓం నమ శివాయ అంటూ జపం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. చాలా సంతోషంగా ఉంటారు. ఇక మిథున రాశి వారు ప్రతి సోమవారం నాడు శివలింగానికి బేల్పత్ర, భాంగ్, దాతులరాలతో అంజారపు పువ్వులను సమర్పిస్తే వారి జీవితంలో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది. ఈ పరిహారం మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఇంట్లో లేదా శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి. శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు చేయాలి. అది వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ పరిహారంతో వారి జీవితంలో శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఎల్లప్పుడూ మంచిగా ఉంటుంది. ఇక సింహరాశి వారు నల్ల నువ్వులు, పాలు, పెరుగు, తేనె, గంగాజలం కలిపి ఒక కుండ నీటిలో వేసి శివలింగానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే వారి జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శివలింగానికి రాగి పాత్ర నుండి పాలు ఇవ్వకూడదని మీరు గుర్తుంచుకోవాలి. ఇక కన్యా రాశి వారు శ్రావణ సోమవారం నాడు శివయ్యను పూజించాలి. మీ వివాహంలో మీకు సమస్యలు ఉంటే ఈ రోజున శివునితో పాటు పార్వతీదేవిని పూజించి అమ్మవారికి కుంకుమ సమర్పించండి. ఈ పరిహారం త్వరలో మీ వివాహ అవకాశాలను సృష్టిస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడంలో ఈ నివారణలు సహాయపడతాయి. ఇక తులారాశి వారు ఇంట్లో శ్రేయస్సును కొనసాగించడానికి శ్రావణ సోమవారం నాడు శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని పఠించడం వలన మీ జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. మీ కుటుంబ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారు సోమవారం నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద 4 ముఖాల దీపాన్ని వెలిగించి వారి జీవితంలో సంతోషం ఎప్పుడూ ఉంటుంది. మీరు ప్రతి సోమవారం నాడు ఈ పరిహారం చేయలేకపోతే ఖచ్చితంగా చివరి సోమవారం నాడు రోజున మాత్రం చేయండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారు శ్రావణ మాసంలో ఏదైనా సోమవారం నాడు శివుడిని పూజించాలి. అలాగే మీరు శివలింగంపై షమి ఆకులను అర్పిస్తే మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఈ పరిహారంతో మీరు డబ్బు సంబంధిత విషయాలలో కూడా విజయాన్ని పొందుతారు. ఏదైనా పెద్ద రుణాన్ని వదిలించుకోవచ్చు. ఇక మకర రాశి వారు
శ్రావణ మాసంలో ఏదైనా సోమవారం శివలింగానికి నీటిని సమర్పించాలని సూచించారు. బియ్యపు గింజలను నీళ్లలో కలిపి శివలింగానికి నైవేద్యంగా పెడితే పూర్తి ప్రయోజనం కలుగుతుంది. వారి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారు శ్రావణ మాసంలో సోమవారం నాడు 108 సార్లు రుద్రాక్ష జపమాచరిస్తే వారి జీవితంలో సంతోషం ఉంటుంది. అంతేకాదు, ఈ రోజున మీరు శివునితో పాటు పార్వతీదేవిని పూజిస్తే అది మీకు మంచి యాదృచ్ఛికాలను సృష్టిస్తుంది. మీరు జీవితంలో విజయాన్ని పొందవచ్చు. సోమవారం నాడు పార్వతీదేవికి మేకప్ వస్తువులను సమర్పించండి. ఇది మీ వైవాహిక జీవితాన్ని సంపన్నంగా ఉంచుతుంది. ఇక మీనరాశిలో జన్మించిన వ్యక్తులు శ్రావణ మాసంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని సలహా ఇస్తారు. మీరు క్రమం తప్పకుండా శివలింగాన్ని పూజిస్తే మీరు దాని ప్రయోజనాలను పొందవచ్చు. మీ జీవితంలో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే స్ఫటికతో మీ కష్టాలన్నీ మాయం. ఇలా చేసి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏదైనా మార్వాడి షాపులను వెళ్తే అక్కడ తెల్లని రాయి ఒకటి కనబడుతుంది. దానికి కుంకుమ పెట్టి ఒక ప్లేట్లో ఉంచి ఆ షాపు కౌంటర్ దగ్గర పెడతారు. ఇలాంటి తెల్లని రాయే స్ఫటికగా మనం చెప్పుకుంటాం. బంగారు దుకాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు దీనిని తమ షాపులో పెట్టుకుంటారు. స్ఫటిక గురించి మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించాలి. ఇంట్లో చికాకులు, గొడవలు లేకుండా ఉండాలన్నా, నరఘోష, నరపీడ తొలగాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా కూడా స్ఫటికతో ఇక్కడ మేము చెప్పిన విధంగా చేయాలి. ఇలా చేయడం వలన సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ పటికను అమావాస్య నాడు కొనకూడదు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కొనకూడదు. ఒక పెద్ద స్ఫటికను అది సోమవారాల్లో ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి. అమావాస్య నాడు లేదంటే పౌర్ణిమ గడియల్లో ఏదైనా శనివారం లేదా ఆదివారం, సోమవారం నాడు ఇంటి గుమ్మం పైన కట్టాలి. దారంతో లేదా వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి మూట కట్టి గుమ్మం పైన వేలాడదీయాలి. దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారి 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి కానీ మన వీలును బట్టి మార్చుకోవచ్చు. వాడిన స్ఫటికను నీటిలో వదలాలి. ఇంటిలోనికి తీసుకుని వెళ్ళకూడదు. ఈ స్ఫటిక క్రింద నుంచి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల అది మనలో ఉన్న ప్రతికూల శక్తిని, నరదృష్టిని లాగేసుకుంటుంది. తాంత్రిక ప్రయోజనాలను తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో స్ఫటికతో పాటు 6 లవంగాలు, 1 రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో 9 సార్లు చుట్టి మూట కట్టి ఆఫీసు బయట కానీ ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుంది. నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్ఫటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక స్ఫటిక ముక్క పెట్టి పడుకోవాలి. వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్ఫటిక ముక్క ఒక గాజు ప్లేటుపై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఒక స్ఫటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా 1 నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత స్ఫటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతి పెట్టాలి. వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా, ఇంట్లో డబ్బు నిలవడానికి స్ఫటిక పౌడర్ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడి బట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతిక కనుక స్ఫటికను ఇంట్లో ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. స్ఫటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, పారదర్శకతను పరీక్షించాలి. మంచి నాణ్యత గల స్ఫటికను మాత్రమే కొనుగోలు చేయాలి.
స్ఫటికను శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం, దానిని తరచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అలాగే కన్యా రాశి వారిపై నాగదోషం, శివుడికి అభిషేకం చేస్తే మొత్తం తొలగిపోతుందట. కన్యా రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం కన్యా రాశి వారి జీవితాన్నే మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే కన్యా రాశి వారు చేయవలసిన అభిషేకం ఏమిటి? ఈ అభిషేకం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వారికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగ రూపంలో ఈ భూమండలంపై వెలిశాడు. 12 జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక ప్రాధాన్యత ఉంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలనుకుంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతామో తెలుసుకుందాం. తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయడం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబలేశ్వరుడికి శత రుద్రాభిషేకం చేస్తారు. ఈ శత రుద్రాభిషేకం వల్ల కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్కులోని సూర్య రూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే చంద్రనాగలింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతిరుద్ర అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అక్కడ పుణ్యమూర్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఆయువు, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296వ కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకం నిర్వహిస్తారు. ముందుగా
ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూది రాసి బొట్టు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పని 196 కలశాలతో లింగ రూపధారి అయిన ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహించలేరు. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపం నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి అభిషేకం చేయడం చాలా సులభం. ఎందుకంటే అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం భక్తి శ్రద్ధలు మాత్రమే అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన అభిషేక విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కని తీసుకుని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాన్ని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతి నిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు ఆహారం అందివ్వాలి. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కంబలి దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.